పీరియడ్ స్టార్ట్ అయిన తర్వాత ఆ టైం నుంచి దాదాపు 16 ఇయర్స్ వచ్చేంత వరకు కూడా పీరియడ్స్లో ఇర్రెగ్యులారిటీస్ ఉంటాయి. ఎందుకంటే వాళ్ళ హార్మోన్స్ ఇంకా కూడా మెచ్యూరిటీకి టోటల్గా రావు. ఈ పీరియడ్స్ అంతా కూడా మన బ్రెయిన్ నుంచి ఉండే హార్మోన్ నుంచి కంట్రోల్ అవుతూ ఉంటాయి అన్నమాట. బ్రెయిన్ నుంచి ఓవరీ వరకు కొన్ని హార్మోన్స్ పనిచేస్తూ ఉంటాయి. ఈ సిస్టమ్ అంతా కూడా ఇంకా మెచ్యూర్ అవుతూ ఉంటుంది. అందువల్ల పీరియడ్స్లో ఇర్రెగ్యులారిటీస్ అనేది చాలా కామన్. కాకపోతే ఈ ఏజ్లో చాలా ఎక్కువ బ్లీడింగ్ అవుతూ ఉన్నా, పిల్లలు వీక్ అయిపోతున్నప్పుడు మాత్రం తప్పనిసరిగా డాక్టర్ సలహా తీసుకోవాలి. అందులో ఇది గ్రోయింగ్ ఏజ్ కదా, ఈ టైంలో పిల్లలకి ఐరన్ డెఫిషియన్సీ, బ్లీడింగ్ ఎక్కువ అవడం వల్ల ఐరన్ డెఫిషియన్సీ ఇట్లాంటి ప్రాబ్లమ్స్ రాకుండా కాల్షియము, మంచి పౌష్టికాహారము, మంచి ప్రోటీన్స్ అవన్నీ ఉండేట్టు డైట్లో చాలా కేర్ తీసుకోవాలన్నమాట. 16 ఇయర్స్ వరకు కూడా పీరియడ్స్ ఒక దారికి రాకపోతే అప్పుడు వాళ్ళకి ఏదో ఒక ట్రీట్మెంట్ అవసరం పడవచ్చు.